Good morning, students. Listen carefully. 8th class students. Now we are discuss the subject social studies. The subject social studies. In this social subject, the chapter 1. We are discuss about that chapter 1. What is the chapter name? Anybody know? Yes. The chapter name is Reading and Analysis of Maps. What is the chapter name? Reading and Analysis of Maps. Means పటాల అధ్యయనం. పటాల అధ్యయనం దాని యొక్క విశ్లేషణ. ఓకే, నో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ పిక్చర్ వన్స్. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా. వాట్ ఈస్ ద పిక్చర్? మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా. అంటే ఇది మ్యాప్ రూపంలో ఉంది, పటం. అర్థమైందా? ఆఫ్రికా, యూరప్, అమెరికాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ పటం కూడా, ఈ పిక్చర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ దట్ ఫోటోగ్రాఫ్. దిస్ ఈజ్ ద ఫోటోగ్రాఫ్ షోయింగ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా. ఇది ఫోటో అంటే డైరెక్ట్గా సజీవంగా ఉన్నదాన్ని చేయడం అన్నమాట. ఓకే, ఫోటో అంటే ఇది డైరెక్ట్గా పిక్చర్ని తీయడం. ఓకే, ఆఫ్రికా, యూరప్, అమెరికాను ఇది చూపే చిత్రం. ఓకే, ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ మ్యాప్. దిస్ ఈజ్ ద ఫోటోగ్రాఫ్. ఓకే, డూ యూ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోగ్రాఫ్ అండ్ మ్యాప్? See here. What are the difference between a map and a photograph of the same place taken from the sky? Or what are the similarities and differences between a map and a photograph? అంటే ఈ ఫోటోగ్రాఫ్కి అంటే ఫోటోకి మ్యాప్కి మధ్య ఉన్న తేడాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓకే, ఫోటోగ్రాఫ్కి మ్యాప్కి అది డైరెక్ట్గా తీసిన ఫోటోకి అలాగే మ్యాప్కి మనకి తేడాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ మ్యాప్ యాక్చువల్లీ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఎ ప్లేస్. ఏ మ్యాప్ యాక్చువల్లీ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ప్లేస్ గివింగ్ ద ఫీచర్స్. అంటే మనకి ఇక్కడ ఈ మ్యాప్ అనేది మనకి చిత్రపటం వల్లే కూడా మనకి ఫోటో వల్లే మనం పట్టు నిజమైన అంశాలను చూపించదు. ఫోటోలో మనకి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది, అవునా? కానీ మ్యాప్లో అలా చూపించదు. ఓకే, అలాగే అంటే ఈ ముఖ్యమైన భావించే అంశాలను అంటే మనకి ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో మనం దేనికోసమని చూస్తుంటామో అది చూపించడానికి ఈ జియోగ్రాఫర్స్ అందరూ కూడా, ఈ శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఈ పటాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా? చూడండి నెక్స్ట్. ఏ మ్యాప్ అన్లైక్ ఏ ఫోటోగ్రాఫ్ డస్ నాట్ షో ఎనీ రియల్ ఫీచర్. మ్యాప్ అనేది ఎటువంటి నిజమైన స్వరూపాన్ని చూపించదు. ఓకే, ఫర్ సపోజ్ మనము మ్యాప్ మీద హాస్పిటల్ ఆర్ స్కూల్ అని చూపించాలనుకోండి, మనం డైరెక్ట్గా అక్కడ హాస్పిటల్ స్కూల్ని పెట్టేయలేం మ్యాప్ మీద. జస్ట్ దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హాస్పిటల్ ఆర్ school we have to use one symbol, అవునా? ఏదో ఒక సింబల్ని యూజ్ చేసి ఇది హాస్పిటల్, ఇది స్కూల్ అని మనం దాన్ని మెన్షన్ చేస్తాం. ఫోటో అలా కాదు, ఉన్నట్టుగా స్కూల్నట్టుగా తీస్తుంది, హాస్పిటల్గా తీస్తుంది. సో మనం ఏ పిక్చర్ అయితే తీయాలనుకుంటున్నామో, ఏ ప్లేస్ని తీయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని మనకి రియల్గా చూపిస్తుంటుంది. ఓకే, నెక్స్ట్. ఏ మ్యాప్ ఈజ్ యూజ్డ్ బై geographers to show rainfall, soil types and populations, languages, crops, etc. అంటే మనకి ఇక్కడ ఈ భౌగోళిక శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, జియోగ్రాఫర్స్ పటాలను ఉపయోగిస్తుంటారు. వివిధ రకాల పటాలను ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తుంటారు? ఒక ప్రదేశంలోని వర్షపాతాన్ని తెలియజేయడానికి, రెయిన్ఫాల్ వర్షపాతాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. అలాగే టైప్స్ ఆఫ్ సాయిల్ నేలలోని రకాలను తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
ఆ ప్రదేశంలో ఉన్న జనసంఖ్యను పాపులేషన్ తెలియజేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఆ ప్లేస్లో మాట్లాడే లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే ప్రజలు మాట్లాడే భాషను కానీ లేకపోతే అక్కడ పండే ఫీల్డ్ అంటే పంటలను కానీ అలాగే మార్కెట్స్ని కానీ పాఠశాలను మొదలైనవి ఎప్పుడైనా ఏదైనా సరే ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాప్ ఈజ్ నెక్స్ట్ ఫోటో may not be able to show you how much it rains in a place or how hot it gets there or what languages people. కానీ మనకి ఫోటో అనేది మనకి ఫోటో అన్నది ఇటువంటి అంటే ఎక్కడ ఎంత పడుతుందో, ఓకే, ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారు వంటి వాటిని మనకి ఈ ఫోటోగ్రాఫ్ అనేది మనకి చూపించదు అన్నమాట. కానీ వీటిని పటంపై చూపించవచ్చు, అంటే మ్యాప్పై మనం చూపించగలం. అందుకే మనం దేనికోసం అన్న దాన్ని బట్టి కూడా అంటే థీమ్ అంటే మనం రెయిన్ఫాల్ చూపిస్తున్నామా, లేకపోతే హీట్ని చూపిస్తున్నామా, టెంపరేచర్ చూపిస్తున్నామా, లేకపోతే పాపులేషన్ చూపిస్తున్నామా, అక్కడ థీమ్ని బట్టి అంటే ఈ విషయాన్ని బట్టి మనకి ఇక్కడ పటాలు తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా, అలాగే దేనికోసం దాన్ని అన్నదాన్ని బట్టి పటాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉపయోగించాలో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి. These are earliest surveying maps were made by Sumerians about 4000 years ago. మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తూ ఉంది, అవునా, మీకు ఇక్కడ సుమేరియన్లో చిత్రంలో కనిపిస్తున్న ఒక మ్యాప్. దీన్ని సుమేరియన్లు ప్రస్తుతం దీన్ని ఇరాక్ అంటారు. సుమేరియన్లు ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్ అంటారు. వారు తయారు చేశారు ఇప్పుడు 4000 సంవత్సరాల క్రిందట. సో దీన్ని బట్టి మనకి ఇవి దీస్ వర్ ఇంప్రింటెడ్ ఆర్ క్లే ట్యాబ్లెట్స్, అంటే ఇవి మట్టి పలకల మీద చేశారు. ఇవి మట్టి పలకల మీద చేశారన్నమాట. ద సుమేరియన్ టెంపుల్స్ ఓన్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ టు కీప్ అకౌంట్ ఆఫ్ ఇన్కమ్ from the lands. That is why they try to keep records of the lands with the help of maps. అంటే వీళ్ళు ఈ సుమేరియన్ను వాళ్ళకు దేవాలయాలకు చాలా భూములు ఉండేవన్నమాట. ఈ భూముల నుంచి వచ్చే వాటి యొక్క ఇన్కమ్ అంటే ఆదాయాలని లెక్క కోసం ఈ భూముల యొక్క వివరాలను కూడా తెలుసుకోవడం కోసం వీళ్ళు పటాల రూపంలో భద్రపరిచేవారు. మనకు అప్పుడు బాండ్స్ ఉండేవి కాదు, పేపర్ ఉండేది కాదు. సో దానివల్ల వీళ్ళు ఏం చేసేవారు, ఈ క్లే ట్యాబ్లెట్స్ అంటే మట్టి పలకలను తయారు చేసి వాటి మీద ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా భద్రపరుచుకునేవారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. Why the Sumerian temples try to keep records of lands with the help of maps. ఎందుకని సుమేరియన్స్ ఈ క్లే ట్యాబ్లెట్స్ మీద భద్రపరిచేవారు. ద సుమేరియన్స్ ట్యాబ్లెట్స్ ఓన్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్. ఎందుకని వాళ్ళు చాలా చాలా భూములను కలిగి ఉండేవారు. ఓకే, దే హ్యాడ్ టు కీప్ అకౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద ల్యాండ్స్. అలాగే ఈ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి లిఖిత రూపంలో అంటే లెక్కల పరంగా చూసుకోవడానికి ఈ క్లేస్ మీద రాయడం జరిగేదన్నమాట. ఓకే, నో నెక్స్ట్. ఓకే, బాబిలియన్స్ చూడండి. బాబిలియన్స్ మ్యాప్ డ్రాన్ ఆన్ ద క్లే tablet about 2600 years ago. They imagined the world as a round disc. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ఇది బాబిలోనియన్స్ ఆల్సో పీపుల్ ఆఫ్ ప్రజెంట్ నేమ్. ఈ బాబిలోనియన్స్ నేమ్ ఏమంటారు, ప్రజెంట్ నేము ఇరాక్ అంటారు. అర్థమైందా? ఈ సుమేరియన్లో అన్న ఈ బాబిలోనియన్స్లో సరే మనం ఇరాక్ ప్రజెంట్ నేము ఇరాక్ అన్నమాట. ఓకే, సో see made of the Babylonians made up of some earliest world maps, that is the world as the thought of it. See below one of the such map drawn a clay tablet about 2600 years ago. They imagined the world as a round disc, the inner circle and all cities, the small circles, okay, villages, rivers, marshes and mountains they know about.
The city of Babylon was shown in the middle. Beyond the inner circle was bitter river or salt water ocean in which there were 7 ట్రయాంగిల్స్. ఓకే, అంటే ఈ మొట్టమొదటిసారిగా కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు అంటే మొదటిసారిగా ఈ బాబిలోనియన్సే ప్రపంచ పటాలు అంటే వరల్డ్ మ్యాప్ని తయారు చేశారు. ఓకే, అప్పటికి వాళ్ళకి తెలిసిన ప్రపంచం అదే. అంటే ఏంటి, వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పటికి ఏవైతే గుర్తించారో, ఏవైతే ఈ ట్యాబ్లెట్స్ క్లే ట్యాబ్లెట్స్ మీద వాళ్ళు చిత్రించారో అది మాత్రమే ప్రపంచం వాళ్ళకి తెలిసిందన్నమాట. ఓకే, ఈ కింద పటం చూడండి. ప్రపంచంలో గుండ్రటి పళ్ళెం మాదిరి ఉంటుందని. ఎలా ఉంటుందట, ప్రపంచం అనేది రౌండ్గా, మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా రౌండ్ సర్కిల్ ఆ క్లే మీద. ఓకే, అది రౌండ్గా ఉంటుందని, లోపల వలయంలో వాళ్ళకు తెలిసిన అన్ని పట్టణాలు అంటే చిన్న చిన్న వలయాలను వాళ్ళకు తెలిసిన ఆ విలేజెస్ అన్నిటిని కూడా చిన్న చిన్న సర్కిల్గా చుట్టి మనకు చూపించడం జరిగింది. అలాగే గ్రామాలు, నదులు, అలాగే చిత్తడి నేలలు, స్వాన్ ల్యాండ్స్, ఓకే, కొండలు ఉన్నాయి. ఓకే, బాబిలోనియన్స్ పట్టణాన్ని మధ్యలో చూపారు. బాబిలోనియన్స్ పట్టణాన్ని వాళ్ళు సెంటర్ ఆఫ్ దట్ మ్యాప్లో చూపారు. ఓకేనా, సో ఈ లోపల వలయము బయట చేదు నది అంటే బిట్టర్ రివర్ అనేది లేదా సాల్టీ ఓషన్ అంటే ఉప్పు నీరు సముద్రం అనేది ఉంది. ఓకే, దాంట్లోని ఈ ట్రయాంగిల్స్లో 7 దీవులు ఉన్నాయి. దాని త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. చూడండి, ఈ పటంలో కనిపిస్తుంది కదా, ఈ విధంగానన్నమాట. ఓకే, సో బాబిలోన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గ్రీక్ జియోగ్రాఫర్స్ అంటే అదే సమయంలో మనకి ఈ గ్రీక్ జియోగ్రాఫర్స్ శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్, ఎవరు, అనాక్సిమాండర్ మిలిటస్కు, ప్రస్తుతం టర్కీలో ఉంది. మిలిటస్కు చెందిన హెకేటియస్, ఎవరమ్మా, హెకేటియన్స్ కూడా వివిధ ప్రదేశాలను మనకి ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి చూపిస్తూ ఈ వరల్డ్ మ్యాప్లు అనేది తయారు చేశారు. ఓకే, ఈ బాబిలోనియన్స్ వల్లనే వీరు కూడా ఎర్త్ అనేది, భూమి అనేది రౌండ్గా ఉంటుందని, దాని చుట్టూ కూడా సముద్రం ఉంటుందని భావించారు. ఓకే, వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన చిన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి మనకి వారు రాశారన్నమాట. ఈ యాత్రలను they prepared maps based on these travels and descriptions. Though these maps have not survived, historians have tried to recreate them with the help of their descriptions. అంటే వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు మనకి అందుబాటులో లేవు. అయితే వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఆ పటాలను చిత్రకారులు తిరిగి తయారు చేశారన్న. ఇలాంటి ఒక పటం చూడండి, ఇక మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా, ఆ పిక్చరు ఇదన్నమాట. ఓకే, ఓల్డ్ ఆఫ్టర్ హెకాటియస్. ఓకే, చూడండి, వేర్ వాజ్ ద ప్లేస్ గ్రీస్ని మనకి ఎక్కడ చూపించారు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్. మనకి గ్రీస్ని ఎక్కడ చూపించారు, మిడిల్ ఆఫ్ ద మ్యాప్. హౌ ద మ్యాప్ డివైడెడ్ ద వరల్డ్, మ్యాప్ని ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ద వరల్డ్ డివైడెడ్ ఇంటూ 3 కాంటినెంట్స్, యూరప్, లిబియా, ప్రెజెంట్ నేమ్ ఆఫ్రికా అండ్ ఏషియా. అంటే ఈ పటంలో మనకి గ్రీకులు ఈ మధ్యలో ఉండడం, గ్రీసు మధ్యలో ఉండడం మీరు గమనిస్తున్నారు కదా. సో ఈ ప్రపంచాన్ని 3 విధాలుగా అంటే యూరప్, లిబియాని ఆఫ్రికా అంటారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను అంటే ఈ కాంటినెంట్స్ని మధ్యధర మెడిటేరియన్ సీ వేరు చేసిందన్నమాట. చూడండి, ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా, లైట్ గ్రే కలర్ టైప్, ఎల్లో కలర్ టైప్ కనిపిస్తుంది కదా, అది మెడిటేరియన్ సీ అన్నమాట. ఆ మెడిటేరియన్ సీ ఈ 3 కాంటినెంట్స్ని కూడా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే,
సో ఈ దగ్గరగా ప్రదేశాన్ని కానీ దూర ప్రాంతాల గురించి కానీ తెలుసుకోవడం, వాటి యొక్క పటాలను అంటే మ్యాప్స్ని తయారు చేయడం పట్ల ఈ గ్రీకులకి ఆ తర్వాత రోమన్లకి చాలా ఆసక్తి చూపించేవారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, సి వాట్ సెపరేటెడ్ ఆల్ ఆఫ్ ద కాంటినెంట్స్. ఈ కాంటినెంట్స్ని ఏది సెపరేట్ చేస్తుంది? ద మెడిటేరియన్ సీ. ఏది సెపరేట్ చేస్తుంది ఈ కాంటినెంట్స్ని? మెడిటేరియన్ సీ. ఓకే, నెక్స్ట్ సి హౌ ద జియోగ్రఫర్స్ ప్రిపేర్ మ్యాప్స్. The geographers prepared maps based on the travels and descriptions. Here one picture is there. Whose photos is there? This Alexander, a Greek king. A Greek king 2300 years ago. Okay, so children, the Greeks and after them the Romans were greatly interested in making maps and knowing about place near and far. They wanted to conquer the world, build colonies in far off places and trade with them. Okay, so a Greek king who tried to conquer the whole world and came as far as India some 2300 years ago. Similarly, Roman traders had established trading station on Indian coast to which they come by ships. Maps became useful and necessary for them. అంటే ఇక్కడ మనం ఈ ప్రపంచాన్ని రోమన్ల తర్వాత ఈ గ్రీకుల తర్వాత రోమన్లు ఈ ప్రపంచ పటాలని తయారు చేయడానికి బాగా ఆసక్తి చూపించారు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల్లో వలసలు ఏర్పాటు చేసుకొని వాళ్ళతోని ఈ యొక్క బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి వాళ్ళు భావించారు. 2300 ఇయర్స్ ఆఫ్టర్ బిఫోర్ క్రింద ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీక్ రాజు అలెగ్జాండర్ గురించి మనం తెలుసు కదా. అలాగే ఈ రోమన్ వ్యాపారస్తులు కూడా ఓడల మీద భారత తీరాన్ని కోస్టల్ని చేరుకొని వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా ఈ మ్యాప్స్ అనేవి ఎంతో ఉపయోగపడ్డాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. మెడిటేరియన్ means noon line or longitude. Okay, see the Greeks tried to make the maps accurate with the help of longitudes and latitudes. Okay, they tried to find out a set of place where the midday occurred at the same time. They were joined with a line from the north to south. This was the meridian, noon line or longitude. Okay, they also tried to draw latitudes by joining place with the had equal length of shadow at noon. అంటే ఈ నావికులు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని అంటే అవి మెజర్మెంట్గా చాలా ఖచ్చితత్వంగా కలిగి ఉండేవన్నమాట. వాళ్ళు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటే ఈ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను తయారు చేయడానికి ఈ గ్రీకులు ప్రయత్నించారు. ఇది ఎలా చేశారో ఒకసారి చూడండి. ఒకే సమయంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి వాళ్ళు ప్రయత్నించారు. అంటే సేమ్ ఒకే టైంలో ఎక్కడైతే ఆఫ్టర్నూన్ 12 ఏ ప్లేస్లో అవుతుందో అవన్నిటిని కూడా గుర్తించి వాటిని మీరు కలుపుతూ నార్త్ టు సౌత్కి ఒక గీత గీశారు. దీనినే మెరిడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారన్నమాట. ఈ మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల ఈ నీడలో ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఓకే, ఈ రెండు రకాల గీతలతో అంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాల మీద ఇవి గీయడం వల్ల తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారన్నమాట. ఈ పటాలను మనకి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా గీయడం వల్ల, ఖచ్చితంగా గీయడం వల్ల అంత తేలికైంది పని కాదన్నమాట. వీటిని సరిగ్గా అంటే కరెక్ట్గా గీయడానికి వీళ్ళకి ఎంత టైం పట్టింది?
2000 years పట్టిందన్నమాట, 2000 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ గీతల ఆధారంగా అంటే ఈ లైన్స్ ఆధారంగా ఈ పటాల మీద ప్రదేశాలను గుర్తించడంతో ఈ యొక్క సెయిలర్స్కి, నావికులకి తమ గమ్యస్థానం అంటే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో వీటిని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడానికి ఈజీ అయిపోయేది అన్నమాట. ఓకే, ఇలా ఈ సైలర్స్, ట్రావెలర్స్, ద సైలర్స్ ఇన్ టర్న్ హెల్ప్ దట్ మ్యాప్ మేకర్స్ అండ్ టెల్లింగ్ దెమ్ అబౌట్ దట్ ప్లేసెస్ దే విజిటెడ్. ఓకే, ఈ నావికులు తాము సందర్శించిన ప్లేస్ను, ఆ ప్రదేశాల గురించి ఈ పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి సహకరించేవారు. ఎందుకని దానిలో ఆ మ్యాప్స్ని తయారు చేయడంలో వీళ్ళు సహకారాన్ని అందిస్తూ ఉంటే మార్పులు చేర్పులు అనేవి చేయడం జరిగేదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా టాలమీ. Ptolemy was one of the most famous geographer of the ancient world who prepared detailed maps of the world using the lines. However, these maps were all lost a long time ago. ఇవి మనకి ఇక్కడ ఈ ఏన్షియంట్ టైం అంటే ఈ ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుల్లో ఒకరైన టాలమీ, ఈయన ఈ గీతలను ఉపయోగించి అంటే ఏంటి, ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ను ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేశారంటే పర్ఫెక్ట్గా ఉండే ఈ మ్యాప్స్ని తయారు చేయడం జరిగింది. వాటిని తయారు చేసి చాలా కాలం అయింది, అవి మనకి అంటే అవి రాను రాను మనకి అందుబాటులో అవైలబుల్గా లేవన్నమాట. ఓకే, యూ మే హ్యావ్ నోటీస్డ్ ద మోస్ట్ ఆఫ్ ద మ్యాప్స్ గివెన్ మోర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూరప్ అండ్ నియర్ బై కంట్రీస్. అంటే అయితే ఈ దాని చుట్టుపక్కల ఏది ఈ యూరప్, ఈ మ్యాప్స్ అనేవి యూరప్ దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయని మనం గమనించాలన్నమాట. ఓకే, చూడండి, ఈ పటం మధ్యలో మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ అనే పటం మధ్యలో మనకి ఓకే in fact they usually place Greece or Roman in the middle of the map. They also given more correct information about the place visited by sailors and traders on the coast of various countries, but they did not know about the interior places. Thus, on the maps of Asia, you can see India shown much smaller than Sri Lanka, as the sailor were more familiar with it. అంటే ఇక్కడ మనకి ఈ నావికులు ఉన్నారు కదా, ఈ నావికులు అనేవారు ఉన్నారు కదా, ఈ నావికులు ఈ పటం మధ్యలో సాధారణంగా గ్రీస్ను కానీ లేదా రోమ్ను కానీ సెంటర్ ఆఫ్ చేయడం జరిగిందన్నమాట. ఈ వ్యాపారస్తులు అంటే ట్రేడర్స్ కానీ సేలర్స్ కానీ వాళ్ళు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి వాళ్ళకు సరైన వివరాలను ఈ పటాలను ఇచ్చేవన్న, కానీ వాటి లోపల ఇంటీరియర్గా అంటే లోపల ఉన్న ప్రదేశాల గురించి వాళ్ళకి అంతగా తెలియచేయలేదు. అంటే అవుట్లైన్స్గా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల కోసం చెప్పారు, కానీ ఆ లోపల ఇంటీరియర్గా ఉన్న ప్రదేశాల కోసం వీళ్ళు చెప్పడం జరగలేదు. ఫర్ సపోజు ఈ శ్రీలంక మనకు గురించి నావికులు బాగా తెలుసు కాబట్టి ఈ ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశం చాలా చిన్నగా చూపించారు. ఎందుకంటే ఈ శ్రీలంక అనేది అవుట్లైన్లో ఉంది, అవునా. ఈ శ్రీలంకను దాటి ఈ ఇండియాకు చేరుకోవాలంటే వాళ్ళకి మ్యాప్స్ అనేవి సహకరించలేదు. సో దానివల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఏవైతే ప్రదేశాన్ని చూశారో ఆ ప్రదేశాన్ని మాత్రమే ఇవ్వడం జరిగేది తప్ప ఇంటీరియర్గా లోపల ఉన్న ప్రదేశాల కోసం వీళ్ళకి అంతగా తెలిసేది కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే స్టూడెంట్స్, we will continue this lesson next video. Okay, thank you.